అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. NH16 ప్రయాణికులకు రాకపోకలు సాగించేదాని కోసం ఎంతో సౌలభ్యంగా ఉండే ఈ జాతీయ రహదారి, దీనిపై అనేక అక్రమ దందాలు కూడా జరిగాయి. అక్రమ గ్రానైట్, అదేవిధంగా రేషన్ బియ్యం మాఫియా, గంజా రవాణా, ఇలా అనేక అక్రమ దందాలకు ప్రధాన రహదారిగా ఉంది ఈ ప్రాంతం. కానీ ఇప్పుడు మరో అక్రమ దందాకు తెరతీసింది. అదే వాహనాల అక్రమ రవాణా. ఒకటి కాదు, రెండు కాదు, ఏకకాలంలో పదుల సంఖ్యలో ఈ జాతీయ రహదారి అక్రమ వాహనాలు అయితే రాష్ట్రాలు దాటి వెళ్ళిపోతూ ఉన్నాయి. నిన్నటికనే జరిగిన ఒక సంఘటనలో ఒకే కంటైనర్లో 3 వాహనాలు కూడా పట్టుకోవడం జరిగింది. అసలు ఆ వాహనాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, ఆ వాహనాలను ఎలా దొంగిలిస్తారు, ఆ వాహనాలను ఎక్కడ అమ్ముతారు, మొత్తం వివరాలు కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే ఆర్టీవీ ద్వారా చేద్దాం. ఒకటి రెండు వాహనాలు దొంగతనాలు చేయాలంటే కష్టపడుతున్న రోజుల నుంచి ఒకేసారి పదుల సంఖ్యలో వాహనాలు దొంగతనం చేసి ఈజీగా రాష్ట్ర సరిహద్దులు దాటించే టెక్నాలజీ వరకు కూడా పూర్తిగా ఇప్పుడు దొంగలు అయితే అభివృద్ధి చెందారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న వాహనం నిన్న మొన్న ప్రకాశం జిల్లాలో సంచలనంగా మారినటువంటి వాహనాల తరలింపు కేసులో దొరికినటువంటి వాహనం. ఈ వాహనాన్ని పూర్తిగా కూడా ఇక్కడ పోలీసులు అయితే వాళ్ళ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. హైదరాబాదు తెలంగాణ ప్రాంతంలో వాహనాలను దొంగిలించి ఈ ప్రాంతం అంటే తమిళనాడుకు తీసుకెళ్లే ప్రయత్నంలో కూడా ఒకేసారి 3 వాహనాలను కంటైనర్లో తీసుకొని వెళ్ళి అక్కడ అమ్మేదానికోసం కూడా ప్రయత్నం చేసిన ప్రయత్నం అయితే ప్రకాశం జిల్లా పోలీసులు అయితే అడ్డుకోవడం వేయడం జరిగింది. దానికి ప్రధాన కారణంగా ఇక్కడ ఉపయోగపడింది పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం. ఈ వాహనంలో అమర్చిన ఒక ట్రాకర్, అంటే వాళ్ళు GPS ట్రాకర్ ద్వారా కూడా ఈ వాహనంలో పూర్తిగా అమర్చడం కూడా జరిగింది. ఈ వాహనంలో అమర్చి ఈ వాహనం ఎక్కడెక్కడ తిరుగుతుంది, ఎందుకంటే వాళ్ళు జూమ్ యాప్ ద్వారా కూడా చేసుకున్నటువంటి ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో వాహనాన్ని ఒక యజమానికి ఇస్తారు. అతను అవసరాల నిమిత్తం వాహనం నడుపుకున్న తర్వాత కూడా వాళ్ళకి రెంట్ పే చేసిన తర్వాత వాహనాన్ని అయితే వాళ్ళకి ఇచ్చే క్రమంలో కూడా వారు ఇచ్చిన వాహనం ఏ ప్రాంతాల్లో ఎక్కడ తిరుగుతుంది, అసలు ఏ కండిషన్లో ఉంది, ఎక్కడ బార్డర్ దాటుతుంది, ఎంత టోల్ గేట్ కట్టారు, మొత్తం అనేది కూడా చెప్పే పరిస్థితి అయితే వాహనం దానికోసం ట్రాకర్ ముడుస్తారు. కాకపోతే ఈసారి ఈ వాహనము రెంట్కి తీసుకున్న అతను దీనికి సంబంధించి తెలియకపోవడం కూడా పెద్ద పొరపాటుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రాంతంలో వెళ్తున్నటువంటి ఈ వాహనాలను కేవలం ఆ యజమాని ముందస్తుగానే కనిపెట్టి ఒక వాహనం అయితే టోల్ గేట్ దాటుతుంది, కానీ టోల్ గేట్ కట్టకపోవడం పట్ల అతను అనుమానం వ్యక్తం చేసి దగ్గరలో ఉన్న పోలీసులకైతే వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఇక్కడ వాహనం మొత్తం చూసుకున్నట్టయితే ఈ వాహనానికి ఉన్న ఫాస్టాగ్ కూడా పూర్తిగా తీసేసి వాళ్ళ వాహనాల్లో కంటైనర్లు ఎక్కించి ఒకేసారి 3 వాహనాలు కూడా తమిళనాడు తీసుకెళ్లే పరిస్థితి అయితే వాళ్ళు ప్రయత్నం చేశారు. అక్కడ అతను హైదరాబాద్ తెలంగాణ పోలీసులకు ఇచ్చిన సమాచారం ప్రకాశం జిల్లా ఎస్పీకి రావడం, ఎస్పీ ఒక్కసారిగా అప్రమత్తమయ్యి టోల్ గేట్ అంటే హైవే పెట్రోలింగ్ని అప్రమత్తం చేయడం, అప్పటికే టోల్ గేట్ దాటిన నేపథ్యంలో కూడా సింగరాకొండ సర్కిల్ పోలీసులకి అయితే సమాచారం అందించడం జరిగింది. సింగరాకొండ పోలీసులు అప్రమత్తమయ్యి హైవేని పెట్రోలింగ్ నిర్వహించి కంటైనర్ అయితే కలిగివాయి బెట్టగుంటకి ముందుగా, అదేవిధంగా జరుగుమల్లి అడ్డు రోడ్డు వద్ద కూడా వాహనాన్ని అదుపులోకి తీసుకొని ఆ వాహనంలో ఉన్న 3 వాహనాలు ఇప్పుడు మనం చూస్తున్నాము. రెనాల్డ్కి సంబంధించి లాడ్జీ, అదేవిధంగా మహేంద్ర తార్, అదేవిధంగా టాటా జస్ట్ 3 వాహనాలు కూడా సీజ్ చేశారు. దీంట్లో ఒక వాహనం అయితే ట్రాక్ అయింది, మిగిలిన వాహనాలు ట్రాక్ లేదు. అసలు ఈ వాహనాలను ఎలా వాళ్ళు పట్టుకున్నారు, అసలు దీని విషయాలు ఏంటి కూడా మనకి ఇప్పుడు ప్రస్తుతం సింగరాకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ హజరత్ గారు అయితే ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకుని ప్రతి చెప్పండి. నిన్న మొన్నటి వరకు ఒక వాహనం దొంగతనం చేయాలంటే చాలా కష్టంగా ఉండేది, ఒక దొంగతనం చేయడానికి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఒకేసారి 3 వాహనాలు కంటైనర్లు తరించే పరిస్థితి. అసలు దీన్ని మీరు పోలీసులు కోణంలో ఏ విధంగా చూస్తారు? అంటే బేసికల్గా ఫస్ట్ ఏదైతే మహీంద్రా వెహికల్ తార్ వెహికల్ ఉందో ఈ కారు సంబంధించినటువంటి ఒక ఓనర్ యొక్క ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేసి ఇలా కారు థెఫ్ట్ అయిందండి, కారు ఇలా మిస్ అయింది, ఇలా వేరే రూట్లో మీ రూట్లో వెళ్తుంది, ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అవ్వమని చెప్తే ఇమీడియట్గా మా పై అధికారి తెలియపరిచి నేను రెస్పాండ్ అయ్యాను. టోల్ గేట్ దగ్గర చూస్తే టోల్ గేట్ దగ్గర ఆ వెహికల్ నెంబర్ పాస్ అవ్వలేదు, కానీ వెహికల్ అయితే టోల్ గేట్ లెఫ్ట్ అయినట్టుగా అనిపించింది. తర్వాత దాన్ని ఎదుర్కొంటూ వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఈలోపు మన హైవే వాళ్ళు కూడా అలర్ట్ చేసాము. చేసినప్పుడు ఒక వెహికల్ GPS ఎక్కడైతే ఆగిందో అక్కడ చూసి ఒక కంటైనర్ పక్కన సపరేట్గా ఆగునింది. సో ఈ కంటైనర్ ఎందుకు ఆగుంది, ఇక్కడ లొకేషన్ ఎక్కడ చూస్తే ఇక్కడ వెహికల్ లేదు కదా అనే ఉద్దేశంతో మన వాళ్ళు చెక్ చేయగా ఆ కంటైనర్ ఓపెన్ చేసి చూస్తే కంటైనర్ వెహికల్ ఉంది. ఈ వెహికల్ చూసిన తర్వాత అసలు విషయం ఏందని చెప్పి ఆ యొక్క వెహికల్ ఓనర్ వచ్చి నేను వెరిఫై చేసి మనకి కంప్లైంట్ ఇచ్చిందని పెట్టిందంటే ఇతను ఈ వెహికల్ యాక్చువల్ సెప్టెంబర్లో కొంటాడు 16
ల్యాక్స్ పెట్టి కొన్నాడు. తర్వాత జూమ్ కార్ అనేటువంటి యాప్లో ఈ విధంగా వెహికల్ ఎవరైనా సెల్ఫ్ డ్రైవ్కి ఇవ్వడం జరుగుతుంది. గతంలో కూడా ఈ విధంగా సెల్ఫ్ డ్రైవ్కి ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా థర్డ్ టైం ఇతను సెల్ఫ్ డ్రైవ్కి జూమ్ కార్లో పెడితే ఒక మహమ్మద్ అనే వ్యక్తి దీన్ని అతనికి ఆధార్ కార్డు ఇచ్చి తీసుకుని వెళ్తాడు. సో జూమ్ కార్ అనే యాప్ ద్వారా ఈ వెహికల్ని అతను తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత 24 అవర్స్కి 2500 ఛార్జ్ చేయడం జరుగుతుంది. 2500 ఛార్జ్ చేసిన తర్వాత వన్ డే అయిపోయిన తర్వాత వెహికల్ వెనక్కి తెచ్చేవాడు. సో అప్పుడు అతనికి డౌట్ వచ్చి ఆ వెహికల్ కోసం మళ్ళీ అతనికి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సో ఆ స్విచ్ ఆఫ్ అయిన సందర్భంలో అక్కడి నుంచి ఆ వెహికల్ని తీసుకొని ట్రాక్ చేసుకుంటూ వస్తున్నప్పుడు మనకి ఇక్కడ పట్టుకోవడం జరిగింది. సో ఎవరైతే ఈ వెహికల్ని ట్రాక్ చేసి పట్టుకున్నాడో జూమ్ కార్లో తీసుకున్న వ్యక్తి, ఆ మహమ్మద్ అనే వ్యక్తి వేరే అతనికి మన శివకుమార్ అని చెప్పి ఈ చిరంజీవి అని చెప్పి ఇక్కడ మన చెన్నైకి చెందినటువంటి వ్యక్తికి అమ్మినట్టుగా తెలుస్తుంది. అతను ఆ వెహికల్తో పాటు ఈ 2 వెహికల్స్ కూడా కంటైనర్ ఎక్కించి చెన్నైకి తీసుకురమ్మని చెప్పి హోండా షోరూమ్ దగ్గర డ్రాపింగ్ పాయింట్గా ఇచ్చి కంటైనర్ బదిలీ. సో ఈ వెహికల్ గురించి నేను కేసు నమోదు చేశాము. వెహికల్స్ కూడా 3 కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఎవరైతే దీని గురించి పూర్తిగా దర్యాప్తు ఎస్ఐ జరుగుమల్లి గారికి చెప్పాను, దర్యాప్తు చేస్తాను. తదుపరి దర్యాప్తు విషయాలు తెలిసిన తర్వాత మీకు తెలియపరుస్తాం. అయితే మొత్తానికి జరుగుతున్న ఇప్పుడు మీకు ఒక వెహికల్ ద్వారా జరిగింది. గతంలో ఇటువంటి దొంగతనాలు ఎక్కడైనా జరిగినట్టు కానీ మీ దృష్టికి రావడం కానీ, లేదా మొదటిసారి ఇది పట్టుకున్నారా? ఇప్పుడు మీకు ఎవరైతే దొరికారో, ఎవరు కంటైనర్ తీసుకెళ్తూ వాహనాలు, వాళ్ళ గతంలో వాళ్ళ మీద ఏమైనా ట్రాక్ రికార్డు, అంటే ఇలాంటి దొంగతనాలు చేశారని ట్రాక్ రికార్డు ఉందా? దీనికి సంబంధించి ఏమైనా లోతైన సమాచారం, అంటే మీరు తెలుసుకున్న సమాచారం ఏమైనా ఉందంటారు? తప్పకుండా మేము ప్రజెంట్ ఏదైతే ఉందో ఈ వెహికల్ అయినా లేకపోతే ఇలాంటి వెహికల్స్ ఏమైనా చేస్తున్నారా, లేదా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఎలా కొండం అమ్మడం ఏమైనా జరిగిందా అని, అంటే యాక్చువల్లీ ఎఫెన్స్ అంతా కూడా జూమ్ కార్ యాప్ ఉంది కదా, యాప్ ద్వారా జరిగింది. మన ఏరియాలో ఇంకా అది అంత కాలేదు, బట్ హైదరాబాద్లో జరిగింది అఫెన్స్. బట్ మన జ్యూరిడిక్షన్ జరిగినట్టు మనం కేసు నమోదు చేస్తాం. ఇలాంటిది ఏమైనా గతంలో కూడా చేస్తున్నారా, తదుపరి ఏమైనా జరిగినాయా, లేకపోతే ఈ కంటైనర్ ఇంతకుముందు ఇలాంటి ఏమైనా తరలించారా లేదా అనేటువంటి దాన్ని కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాము. నిశ్చితంగా దర్యాప్తు చేసి తదుపరి విషయాలు మీకు తప్పకుండా మీడియాకి తెలియపరుస్తాం. అయితే అలాగే విధంగా ఇప్పుడు ఏదైతే మీరు స్వాధీనం చేసుకున్న 3 వాహనాలకు సంబంధించి ఫాస్టాగ్లు లేవు, నెంబర్ ప్లేట్స్ కూడా మారున్నాయి. వాటి మీద ఏదన్నా అంటే చాయిస్ నెంబర్ని బట్టి ఆ వాహనాలు ఎవరైనా గుర్తించడం కానీ, ఆ ఫాస్టాగ్ వివరాలు కానీ తెలియడం జరిగింది సార్. అంటే 3 వెహికల్స్లో మనం ఏదైతే మనకు సస్పెక్ట్ వెహికల్ మహేంద్ర తార్ అని చెప్పి ఆ వెహికల్ ఒకదానికి నెంబర్ ప్లేట్ మార్చారు. మిగతా 2 నెంబర్ ప్లేట్స్ ఇంజిన్ నెంబర్ చేసినవి కరెక్ట్గా ఉన్నాయి. సో మనం ఆన్లైన్లో చెక్ చేసాము. సో అవి ఓనర్ పేరు అవన్నీ ఉన్నాయి. బట్ ఆ ఓనర్స్ దగ్గర నుంచి ఎలా వచ్చినాయి అనేది మనం వెరిఫై చేస్తున్నాం. దర్యాప్తు చేసిన తర్వాత మీకు తెలియపరుస్తాం. అయితే ఇప్పుడు ఈ వాహనాలు తీసుకువెళ్తున్న కంటైనర్ కూడా రాంగ్ అంటారు అనేది, సుమారు అది నాగాల్యాండ్ రిజిస్ట్రేషన్తో ఉన్న వెహికల్ కంటైనర్. ఆ కంటైనర్ను కూడా మీరు స్వాధీనం చేసుకొని దాని మీద కూడా విచారణ చేస్తున్నారా? గతంలో దీని మీద ఏదైనా కేసులు ఉంటాం కానీ ఆ కోణంలో ఏమైనా దర్యాప్తు చేస్తున్నారు సార్? అంటే ఈ కంటైనర్ అనేది హోండా అనేటువంటి షోరూమ్ దగ్గర ఉన్న వెహికల్స్ని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. దానికోసం పెట్టుకున్నారు. బట్ 2 సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కూడా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. బట్ ఈ విధంగా గతంలో చేస్తున్నారా లేదనేది మాత్రం మేము పూర్తిగా దర్యాప్తు చేయాలి. చేసినట్టు చెప్తాం. అయితే ఇప్పుడు ఈ వాహనాలు ఏదైతే మీరు స్వాధీనం చేసుకున్నారో, ఎవరైతే యజమాని మీకు ఫిర్యాదు చేస్తున్నాడో, ఆ వాహనాలు వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, ప్రాసెస్ ఎలా జరుగుతుంది సార్? వాహనం మనం కేసు కట్టాం, దాన్ని సీజ్ చేసాం. దాన్ని ఫర్దర్గా దాన్ని మొత్తం ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టు ద్వారా అతనికి వాహనాన్ని మనం అప్పగించడం జరుగుతుంది. లేదా లీగల్గా మనం ఏం చేయాలో దాన్ని చేసి అతనికి అప్పగిస్తాం. అయితే అంటే ఇది జరిగిన ఈ సంఘటన దృష్ట్యా ఇప్పటికి ప్రకాశం జిల్లాలో అడపాదడప వాహనాలు చోరీలు జరుగుతున్న పరిస్థితుల్లో ప్రత్యేకించి ప్రకాశం జిల్లా పోలీసులు ఇటువంటి దొంగతనాలు అరికట్టడం కోసం ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? మీరు ఒకవేళ పోలీస్ శాఖ నుంచి ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నారు వాహనదారులకి? మన ప్రకాశం జిల్లాలో మీరు రీసెంట్గా చూసినట్లయితే మన గౌరవ ఎస్పీ గారు ఏఆర్ దామోదర్ సార్ ఎవరైతే ఉన్నారో, హానరబుల్ ఎస్పీ గారు సార్ వచ్చిన తర్వాత మనకు అన్ని యాంగిల్స్లో, ఐ మీన్ దొంగతనాల గురించి కానీ, లేదా సైబర్ క్రైమ్ గురించి కానీ, రోడ్ యాక్సిడెంట్స్ గురించి కానీ, క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ గురించి కానీ, మనం నెంబర్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం కానీ. సో మీరు చూసినట్లయితే సైబర్ క్రైమ్ గురించి యాక్చువల్గా ఒక అఫెన్స్ కూడా మన దగ్గర ఈ మధ్యకాలంలో రిపోర్ట్ కాలేదు. అలాగే రోడ్డు ప్రమాదాలు చూస్తే చాలా గణనీయంగా మన దగ్గర తగ్గిపోవడం జరిగింది. సో అలాగే ఈ దొంగతనాల గురించి కూడా మేము తీసుకున్నటువంటి ఏదైతే మన పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల చాలా వరకు తగ్గింది. సో ఎవరైనా జూమ్ కార్లో పెట్టేటప్పుడు ఒక సరైనటువంటి డీటెయిల్స్ తీసుకొని పెట్టాలనేది నా అభిప్రాయము. సో మేము చెప్పేదంటే ఏదైనా ఒక వాహనం మీరు ఎవరికైనా ఇస్తున్నప్పుడు సరైనటువంటి సమాచారం తీసుకొని దాన్ని ట్రాక్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. వాహన సోదకులు అందరూ కూడా ఎవరైతే వాహనదారులు ఉన్నారో, మన ప్రకాశం జిల్లాలో మీరు చూస్తున్నట్లయితే రీసెంట్గా మన ఎస్పీ సార్ వచ్చిన కాడ నుంచి గణనీయంగా క్రైమ్ రేట్ తగ్గింది. సో దానికి కారణం ఓన్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ప్రజలకు ఇంకా అప్రమత్తం చేసే విధంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. ఇది మొత్తానికి సింగరాయకొండ సర్కిల్ పరిధిలో స్వాధీనం చేసుకున్నటువంటి 3 వాహనాలకు సంబంధించి కూడా పూర్తిగా కూడా
లోతైన విచారణ చేస్తాము. దానికి ఆ వాహనాలు ఎవరు అని కూడా మొత్తానికి ఈ కేసులో ప్రధాన నిందితులు అయితే త్వరలో కూడా మేము అదుపులోకి తీసుకుంటాం. ఆ వాహనాలను కోర్టు ఆదేశాల మేరకు ఆ వాహనాలు కూడా అందజేస్తాం. కాకపోతే ఇటువంటి దొంగతనాలు జరగకుండా ఉండేదాని కోసం అయితే ప్రజలు ముఖ్యంగా వాహనదారులు అయితే అప్రమత్తంగా ఉండాలి. ఎవరికైనా వాహనం ఇచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా వాహనాలకు ప్రత్యేకమైన ట్రాక్ సిస్టమ్ని అమర్చుకొని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఉంటే మటుకి ఇటువంటి దొంగతనాల నుంచి బారి నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి కూడా సింగరాకొండ పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా వాహన యజమానులకి ఆర్టీవీ ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంతో వెచ్చించి కార్లు కొంటున్నారు, వాహనాలు కొనుక్కుంటున్నారు. వాటికి అమర్చి దొంగతనాల నుంచే బారిన పడకుండా వాటిని అయితే కాపాడుకోవచ్చు అని చెప్పేసి కూడా తెలియజేస్తూ వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, సింగరాకొండ, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.